హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీని కుక్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి చిన్న చింతపండును వేసుకొని కొంచెం కొత్తిమీరను వేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మరలా స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలు కట్ చేసుకోవాలి. ఒక గుత్తి వంకాయ తీసుకొని 4 వైపులా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలాగే అన్ని వంకాయలు కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్ని తీసి ఒక బౌల్లో వేసుకొని ఈ వంకాయలకు మధ్యలో మసాలా పేస్ట్ని ఉంచి అన్ని వంకాయలకి సేమ్ ప్రాసెస్లో ఈ మసాలా పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్, టమాటా సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ఫిల్ చేసి పెట్టుకున్న మసాలా పెట్టిన గుత్తి వంకాయలను వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపేసి మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఈ వంకాయలోకి వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయకపోతే ఈ మసాలా పేస్ట్ అడుగంతా అంటిపోతుంది. అందుకే జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి తేలాక ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసి సాల్ట్, కారం చెక్ చేసుకోండి. ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. 1 విజిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి చక్కగా వంకాయలు ఉడికిపోయాయి. సూపర్గా ఉంది కర్రీ. ఇప్పుడు ఒక వంకాయని తీసి స్పూన్తో తుంచి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం చిక్కగా అవడం కోసం స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో 1 మినిట్ కుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి వేడిగా ఈ కర్రీ సర్వ్ చేసుకుంటే